బెన్సన్ నైజీరియా నుండి వచ్చేటప్పుడు ఎల్టన్ గారు అతనికి కొంతమంది పాస్టర్ల పేర్లు, చిరునామాలు ఇచ్చారు. బెన్సన్ వాళ్లకు ఉత్తరాలు వ్రాశాడు. వారిలో కొంతమంది బెన్సన్ను ఆహ్వానించి వాక్యం చెప్పమని కోరారు. అంతేకాదు తోటి విద్యార్థులకు కూడా వారు చేస్తున్న సేవలో బెన్సన్ సహాయం కోసం అడిగేవారు. ఒకసారి ఎవరో బెన్సన్కు ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో టి.ఎల్. ఆస్బోర్న్ గారు ప్రపంచ సువార్తీకరణ గురించి వ్రాశారు. బెన్సన్కు ఆయన రచనలు ముందే తెలుసు. బెన్సన్ నైజీరియాలో ఉండేటప్పుడు ఆస్బోర్న్ గారి కరపత్రాలను తెప్పించి వీధి ప్రసంగాలు చేసేటప్పుడు పంచిపెట్టేవాడు. కానీ ఇప్పుడు అతనికి ఇవ్వబడిన పుస్తకం అతనిలో ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించింది. ప్రపంచ జనాభా ఎంత త్వరగా పెరుగుతున్నది, దాని ప్రకారం చూస్తే క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించడం అనేది ఎంత తక్కువగా ఉన్నది. ఆ పుస్తకంలో లెక్కలు కట్టి పొందుపరిచి వ్రాశారు. ఆ లెక్కల వివరణ చదివితే అతని మనసంతా కలతతో నిండిపోయింది. అందులో ఇలా వ్రాశారు: ప్రపంచంలో క్రీస్తు గురించి ఒక్కసారి కూడా వినని వారు 500 కోట్ల మంది ఉన్నారు. వారిలో దరిదాపు 2000 రకాల భాషలు మాట్లాడే కొండజాతి వారు కూడా ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో 3వ వంతు జనం అసలు యేసుక్రీస్తు గురించి విననే లేదు. రోజుకు ప్రపంచ జనాభా 1,50,000 చొప్పున పెరుగుతుంటే వాళ్లలో 10వ వంతుకు కూడా క్రీస్తు సువార్త అందడం లేదు. ప్రపంచ జనాభాలో 3వ వంతు కమ్యూనిస్టుల పరిపాలనలో ఉంది. రెట్టించిన శక్తితో, సమర్పణతో ఈ గొప్ప ఆత్మల పంట కోయడానికి ఇది అనుకూల సమయం. ఒకవేళ ఎక్కువ మంది క్రైస్తవులు ఈ ఆత్మల రక్షణ కొరకు త్వరపడి రాకపోయినట్లయితే మనం లోకానికి సువార్త అందించే అవకాశాన్ని కోల్పోతాం. ఆ తరువాత బెన్సన్ ఆ పుస్తకంలో విషయాలను పదే పదే తలుచుకుంటూ మరీ ఎక్కువగా ఉపవాసముండి ప్రార్థన చేసేవాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో ఎంతో కన్నీరు కార్చి ప్రార్థించేవాడు. క్రీస్తు సువార్తను ఎరుగక జూజూ పూజలోనూ, మూఢనమ్మకాలలోనూ, అంధకారంలోనూ మరణిస్తున్న కోట్లాది నైజీరియా ప్రజలు నిత్యం తన కళ్ళ ముందు కదులుతుంటే ఆ భారం అగ్నివలే అతని హృదయంలో మండుతూ ఉండేది. వారిలో కొద్ది మందికి మాత్రమే సువార్త అందించబడింది. తన దేశస్థులకు సువార్త అందించాలనేది తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్లుగా అగ్ని అతనిలో నిత్యం మండుతుండేది. నైజీరియా దేశం సువార్త లేక నశించిపోతుంటే తను ఇక్కడ కూర్చుని పాఠాలు నేర్చుకోవడం న్యాయమేనా అనిపించింది. చివరకు ఇక భరించలేక గోర్డన్ గారిని కలుసుకుని తను చదివిన పుస్తకం, తనకున్న భారం, 3 సంవత్సరాల క్రితం ప్రభువు తనకిచ్చిన ఎండిన చెట్టు చిగురించుట అనే దర్శనం అన్నీ వివరంగా చెప్పాడు. నేను నైజీరియా వెళ్ళిపోవాలి. సువార్త యొక్క అవసరత ఎంతో ఉన్నది. అదీకాక అక్కడ మా సంఘం పరిస్థితి కూడా బాగులేదనే వార్త వచ్చింది. నేను ఇంకా ఇక్కడ ఉండలేను అన్నాడు. గోర్డన్ గారు విషయమంతా అర్థం చేసుకున్నారు. మిగిలిన పాఠాలు ముగించడానికి అవసరమైన పుస్తకాలు ఇస్తాను. నీవు వాటిని స్వంతంగా చదివి కోర్సు ముగించవచ్చు, గోర్డన్ గారు సహృదయంతో అన్నారు. ఇప్పటికీ నేను ఈ సంవత్సరానికి అవసరమైన పుస్తకాలన్నీ చదివాను. ఇంటికి వెళ్ళిన తరువాత మిగిలినవి ముగిస్తాను అన్నాడు బెన్సన్. నీవు ఇక్కడ ఉండగా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, శక్తిని తెలుసుకున్నావు. నీవు చేయబోయే సేవ ఒక ఉన్నతమైన విశ్వాసపు మెట్టుగా ఉంటుందని నమ్ముతున్నాను, గోర్డన్ గారు అన్నారు. బెన్సన్ వెళ్ళిపోతున్నాడనే వార్త కళాశాల అంతా క్షణాల మీద పాకిపోయింది. ఇక్కడ ఉన్న కొద్ది కాలంలోనే అందరి మన్ననలకు పాత్రుడయ్యాడు. చాలామంది వచ్చి అలా మధ్యలో వెళ్ళిపోవద్దని బ్రతిమాలారు. బెన్సన్ అందరి మనసులలోనూ తనదంటూ స్థిరమైన స్థానం సంపాదించుకున్నాడు. బెన్సన్ వెళ్ళిపోయే రోజున విద్యార్థులందరూ రకరకాల బహుమతులు తెచ్చి ఇచ్చారు. బెన్సన్ మిత్రుడైన బ్లిక్స్టడ్ ఒక చక్కని బైబిల్ బహుకరించాడు. ఆ ఉదయం జరిగిన ఆరాధనలో గోర్డన్ గారు బెన్సన్ తల మీద చేతులుంచి 2 ఆత్మ అతని మీదికి రావాలని ప్రార్థన చేశారు. బెన్సన్ విమానాశ్రయానికి వెళ్తుంటే అనేక మంది విద్యార్థులు
అతనికి వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారు. అందరూ ఇచ్చిన బహుమతులు, పుస్తకాలు ఇవన్నీ కలిసి సామాను ఎక్కువగా ఉండి విమానాశ్రయంలో చాలా డబ్బు కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అతనికి ఆ విషయం ముందుగా తెలియదు. బెన్సన్కు ఏం చేయాలో తోచలేదు. పరిస్థితి చూసి అతనితో పాటు వచ్చిన విద్యార్థులు ప్రార్థన చేస్తున్నారు. నేను మేనేజర్ గారితో మాట్లాడవచ్చా? బెన్సన్ అక్కడ ఉన్న గుమస్తాను అడిగాడు. మేనేజర్ గారు రాగానే బెన్సన్ తన బైబిల్ కళాశాల విద్యార్థినని చెప్పి, ఈ ఎక్కువగా ఉన్న సామాగ్రి నా పుస్తకాలు, నా స్నేహితులు నాకు ఇచ్చిన బహుమతులు, నేను వాటికి డబ్బు కట్టలేను, దయచేసి మీరు సహాయం చేయగలిగితే చెయ్యండి అన్నాడు. మేనేజర్ గారు కాసేపు ఆలోచించి డబ్బు ఏమీ కట్టనక్కర్లేదని చెప్పారు. అలా బెన్సన్ ప్రయాణం ప్రారంభంలోనే ఒక అద్భుతం జరిగింది. బెన్సన్ బెనిన్ విమానాశ్రయంలో దిగేసరికి మార్గరెట్ బంధువులు, సంఘస్థులు, స్నేహితులు ఎంతో సంతోషంతో అతని కోసం ఎదురు చూస్తున్నారు. బెన్సన్ వారితో కరచాలనం చేస్తుంటే ఒక వింతైన సంగతి జరిగింది. అతనితో కరచాలనం చేసిన వారు పరిశుద్ధాత్మ శక్తికి తట్టుకోలేక క్రింద పడిపోయారు. ఆ విధంగా 20 మంది వరకు క్రింద పడిపోయారు. మరికొందరు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడారు. ఏం జరుగుతున్నది అనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టమయ్యింది. వాళ్ళ పాస్టర్ గారు గొప్ప పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి స్వదేశానికి తిరిగి వచ్చారు.